తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇక కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ గురువారమే వర్షాలు కురిశాయి. ఇవి కొనసాగి శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్, బీహార్లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది. దీని నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకు ఉంది. ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గురువారం రాత్రికి అల్లూరి, అంబేద్కర్, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నౌకాస్ట్ బులెటిన్లో పేర్కొంది. రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. చెట్ల కింద, ఎత్తైన స్తంభాల వద్ద ఉండొద్దని సూచించింది. గురువారం రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా ఊట్కూరులో 69.2, గుంటూరు జిల్లా బేతపూడిలో 51.5, బాపట్ల జిల్లా పర్చూరులో 50.25, ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో 44.7, కోనసీమ జిల్లా నగరంలో 43, కృష్ణా జిల్లా బోడగుంటలో 42.5 మిల్లీమీటర్ల వాన పడింది.